హే వాట్సాప్ గైస్ कैसे हो ఎలా ఉన్నారు అందరికీ నమస్తే టైం వచ్చేసరికి మార్నింగ్ 9 AM అవుతుంది క్లాస్ ఉంది మార్నింగ్ క్లాస్కి వెళ్తున్నాను ఇవాళ కంటెంట్లోకి వెళ్ళే ముందు మీకు ఎప్పటి నుంచి నా కొలాబరేషన్ ప్రమోట్ చేస్తున్నాను విచ్ ఇస్ కెసిటా ఇస్ స్టూడెంట్ కాంప్లెక్స్ వెబ్సైట్ మీకు అన్నీ తెలుసు ఏం చేయాలో ఏంటో అనేది మీరు లేచకుండా డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేసి మీరు వెళ్ళి బుక్ చేసుకొని అకామిడేషన్ బుక్ చేసుకున్న తర్వాత రిసిప్ట్ నాకు పేమెంట్ వచ్చి పంపిస్తే £50 క్యాష్ బ్యాక్ మీకు వచ్చేస్తుంది ఇన్స్టెంట్గా ఎందుకంటే నేను తీసుకుని ఇన్షియేటివ్ కాబట్టి లేచకుండా మన కంటెంట్లోకి వెళ్ళిపోదాం లెట్స్ గో ఇవాళ క్లాస్ ఉంది బేసిక్గా వాళ్ళని కంటెంట్ రికార్డ్ చేయడానికి కారణం ఏంటంటే ఇవాళ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనమాట బేసిక్గా నా లైఫ్లో ఉమెన్స్ డే వచ్చేసరికి ఉమెన్స్ డే అని గుర్తు రాగానే నాకు మా అమ్మే గుర్తొస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు నీకు తెలియజేసుకుంటున్నాను ప్రతిరోజు నేను తనకి ప్రేమ రెస్పెక్ట్ తనకి తెలియజేస్తూనే ఉంటాను నేను తెలియజేసే విధానంలో అట్ ద సేమ్ టైం ఇవాళ ఎందుకో నాకు రికార్డ్ చేయాలని చెప్పి మోటివేట్ అయ్యాను సో ఇవాళ నాకు ఇంటర్నేషనల్ లెవెల్లో మోటివేట్ చేసిన ఉమెన్ని అట్ ద సేమ్ టైం నన్ను ముందు తీసుకెళ్తున్న ఉమెన్ని నేను నోటీస్ చేసి అట్ ద సేమ్ టైం వాళ్ళకి నా రెస్పెక్ట్ తెలియజేయాలనుకుంటున్నాను సో ఇవాళ ఎలా వెళ్తుందో నాకు తెలియదు బట్ లెట్స్ సీ ఇవాళ రాత్రి వరకు ఎంతమంది ఉమెన్ని కలుస్తానో వాళ్ళందరితో నేను వీడియో రికార్డ్ చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అట్ ద సేమ్ టైం నా లోపల ఒక ఉమెన్ గురించి నేనేం ఫీల్ అవుతానో కూడా తెలియజేయాలనుకుంటున్నాను లెట్స్ గో ఫస్ట్లీ దిస్ ఈస్ మునాల్ మునాల్ ఐ జస్ట్ వాంట్ టు విష్ యూ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అండ్ కమింగ్ టు మునాల్ ఐ మెట్ హర్ ఎట్ ఎక్కడ నోవోటెల్ రైట్ we used to work together maybe we used to clean every room together at the same time we used to help each other I met her at the first time in Novotel and then we was like oh you are from Wrexham and I am from Wrexham too yeah that's how we introduce ourselves and Munal most strength to you at the same time the way you work hard the way you and you are still going with the housekeeping thing it was so hard for me so that I left but you are keep going with the consistency at the same time I want to like give you some positivity at the same time thank you keep motivated at the same time keep going strong okay yeah sure are you are so why are you blushing I can't take video all the time I can take only photos that's okay that's okay don't worry I know it's like sudden ga camera bettagane even she was like good at like YouTube things blogging things and he's also friend of my friend oh Christina oh yeah. Christina if you are watching this vlog happy International Women's Day okay మార్నింగ్ ట్రైన్లో నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని కలిశాను ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఆఫ్టర్ మీటింగ్ హర్ సో లాంగ్ ఉమెన్స్ డే రోజు కలిసినందుకు మై సిస్టర్ దివ్య హూ ఈజ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ నీకు కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు నా లైఫ్లో ఆ ఇద్దరు ఉమెన్ వల్లే నేను చాలా స్ట్రాంగ్గా వెళ్తున్నాను విచ్ ఈస్ మై మదర్ అండ్ మై సిస్టర్ వాళ్ళిద్దరు లేకపోతే ఇవాళ నేను ఇంతవరకు వచ్చేటోని కాదు చాలామంది అమ్మాయిలు ఇక్కడికి యూకేకి యుఎస్కి ఇంకా వేరే అబ్రాడ్ కంట్రీస్కి వచ్చి ఒంటరిగా వచ్చి కష్టపడుతున్నారు వాళ్ళందరికీ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ లాట్ ఆఫ్ లవ్ నా నుంచి ఎట్ ద సేమ్ టైం నా యూట్యూబ్ అనాలిటిక్స్ చూసుకుంటే 21% ఆర్ 20-21% ఆఫ్ ఉమెనే నా వీడియోస్ చూస్తుంటారు మిగతా వాళ్ళు మెన్ కూడా చూస్తుంటారు 70% ఆర్ 60% చూస్తూ ఉంటారు బట్ ఆ 20-21% ఉమెన్కి కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు చూడని వాళ్ళకి కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు అవన్నీ నోటీస్ చేస్తుంటాను నా రెస్పెక్ట్స్ వాళ్ళందరికీ ఎప్పుడు వెళ్తూనే ఉంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కాంట్రవర్షియల్ టాపిక్ ఏంటంటే అమ్మాయిలు వీడియోలు పెడితే చాలా వ్యూస్ వస్తాయి అమ్మాయిలు వీడియోలు పెడితే చాలా లైక్స్ వస్తాయి అంటారు చూడండి ఒకప్పుడు అమ్మాయిలు బయటకు వచ్చేటోళ్ళు కాదు అమ్మాయిలు యాక్టింగ్ చేసేటోళ్ళు కాదు అమ్మాయిలు కెమెరా ముందు రావాలంటే భయపెట్టేటోళ్ళు కానీ ఇప్పుడు చూడండి దే ఆర్ రూలింగ్ ద సోషల్ మీడియా దీన్ని పాజిటివ్గా తీసుకోండి అంటాను నేనైతే ఎందుకంటే ఒక అమ్మాయి ఫోటో పెడితే భయపడుతున్నారు ఒక అమ్మాయి వీడియో పెడితే భయపడుతున్నారు వాళ్ళకు వచ్చే లైక్స్ వాళ్ళకు వచ్చే వ్యూస్ వాళ్ళకు వచ్చే కమెంట్స్ అసలు దే ఆర్ రూలింగ్ టు ఎవ్రీ ఉమెన్ అవుట్ దేర్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఐ కన్వే మై రెస్పెక్ట్స్ అండ్ I convey my strength, I convey my support
వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ గుడ్. ఎవరు ఎలా జడ్జ్ చేసినా మీ వర్క్ కన్సిస్టెంట్గా వెళ్ళాలని నేనైతే చెప్తాను. అది ఎలా మీరేం కావాలో అది చేయాలి, మీరేం చేయాలనుకుంటే అది చేయాలి. అట్ ద సేమ్ టైం చాలామంది ఉమెన్ ఇక్కడ పెళ్ళి అనే సర్కిల్ నుంచి, అనే మ్యాట్రిక్స్ నుంచి బయటపడడానికి కూడా వస్తూ ఉంటారు. ఇండివిజువల్గా ఎదగాలి, మేము కూడా ఇండిపెండెంట్గా ఎదగాలి, మాకు కూడా రెస్పెక్ట్ రావాలి అని చెప్పి వాళ్ళందరికీ నా సపోర్ట్ ఎప్పుడు వెళ్తూనే ఉంటుంది. అలా అని చెప్పి పెళ్ళి చేసుకునే వాళ్ళందరూ స్ట్రాంగ్ కాదని కాదు, అది వాళ్ళ డెసిషన్, వాళ్ళే తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఒక ఉమెన్ పెళ్ళి చేసుకోవాలన్నా చేసుకోకూడదన్నా ఆ డెసిషన్ అనేది తందై ఉండాలి. చదువుకోవాలన్నా తన డిసిషన్ తనకి ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం పెళ్ళి చేసుకున్న వాళ్ళు తప్పని కాదు, పెళ్ళి చేసుకున్న వాళ్ళకు కూడా నేను నా రెస్పెక్ట్ని తెలియజేస్తున్నాను. ఎందుకంటే పెళ్ళి అనేది డెసిషన్ అనేది ఉమెన్ మాత్రమే తీసుకోవాలి, ఇంకొకరు ఫోర్స్ చేసి పెళ్లి చేయకూడదని నేను చెప్తాను. అండ్ ఆల్సో ఫర్ ఎవ్రీ ఉమెన్ అవుట్ దేర్ హూ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్ హస్బెండ్ అండ్ హర్ కిడ్స్ అండ్ ఆల్సో ఫర్ బీయింగ్ స్ట్రాంగ్, వాళ్ళందరికీ చెప్తున్నా కదా, మీ ముందు ఎవడు పనికిరాడు. ఎందుకంటే నేను మా అమ్మని చూస్తూ పెరిగా. మా అమ్మలాగే ఎంతోమంది కష్టపడుతూ ఉంటారు కదా ఇంట్లో, మార్నింగ్ నుంచి నైట్ వరకు కిచెన్లో బయట పనులు చూసుకుంటూ, ఇంట్లో వాళ్ళందరినీ చూసుకుంటూ, ఇంట్లో వాళ్ళ ప్రేమను తీసుకొని ప్రేమనిస్తూ, గొడవలైనా సరే ఏ పంచాయతీలైనా సరే ఓపికతో భరిస్తూ, ద పేషెన్స్ ఎవ్రీ ఉమెన్ హ్యాస్ విత్ హర్, ఐ అప్రిషియేట్ హర్. చాలా జెన్యున్గా అసలు అరే ఉమెన్ ఆర్ రూలింగ్ అబ్బా, ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు. అసలు ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా. ఇంకొకటి ఏంటంటే చాలామంది అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్లో నా మెసేజ్ చేస్తూ ఉంటారు. మెసేజ్ చేసి అన్నా మీ మాటలు మంచిగా ఉంటాయి, అన్నా మీరు మంచిగా చెప్తారని. నాకు తెలీదు, మీరు గుర్తించడం వల్లే నేను ఇంకా మోటివేట్ అవుతున్నాను. మీరు అన్న అని పిలిచిన ప్రతిసారి నాకు అంటే నా సొంత చెల్లి నాకు నా సొంత చెల్లి నా ఫారెన్లో ఉంటుంది, యూఎస్లో. తను ఎలా అయితే మాట్లాడుతుందో మీరు కూడా అలానే నాకు రెస్పెక్ట్ ఇచ్చి అలానే మాట్లాడుతుంటే నాకు ఐ అప్రిషియేట్ దట్. అండ్ అలానే పాజిటివిటీతో ఉండాలి అమ్మాయిలు. అట్ ద సేమ్ టైం నా నుంచి వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ ఇస్తాను నేను. మా అలేఖ్య గారు చాలా ట్రెడిషనల్ రెడీ అయ్యారు ఇవాళ. రాగానే వీడియో అంటే న్యాచురల్గా బ్లాగ్ తీయడం అంటే నాకు ఇష్టం అని నీకు తెలుసు కదా. అట్లా కాదు, సరిపోయింది, వచ్చింది ఈ డైలాగు. ఈమెకి ఎప్పుడు చూడు నిద్ర ఇంకా ఏం కావాలి. 2 hours నిద్రపోతే నిద్ర వస్తుంది. ఓవర్ నిద్రపో. ఎక్కడో బోల్టన్ ఓడనమన్నాడు, ఎక్కడో బోల్టన్ నుంచి బ్రెక్సంకి వస్తుంది పొద్దున్నే 4 o'clock లేచి. నీ ఓపిక కష్టపడ్డా బోల్టన్ నుంచి మీలాగా నేను ఉండలేకే లివర్పూల్లో ఉంటున్నా. లేకపోతే నేను ఇక్కడ కదా అక్కడ కిందకి వెళ్తున్నా. సరే కానీ నీకు తెలియాలనుకుంటున్నా, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ మహాశివరాత్రి టు ఆల్. ఇంకొక ఉమెన్ కూడా చెప్పు, ఉమెన్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ కాదు, to all the moms and to all the women who supported us till here. Happy Women's Day. అలేఖ్య ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. యూకే వచ్చిన తర్వాత కాలేజీలో నాకు ఎవరైనా అమ్మాయి పాజిటివ్గా వచ్చి నాకు సపోర్ట్ చేసిందంటే అది అలేఖ్య. అట్ ద సేమ్ టైం చాలా మంది కూడా ఉన్నారు. ఇప్పుడు నాకు అలేఖ్య నా పక్కన ఉంది కాబట్టి అలేఖ్య అని రికగ్నైజ్ చేసి చెప్తున్నాను. పీపుల్ని ఎప్పుడు పాజిటివ్గా సపోర్ట్ చేయాలి, అప్పుడే వాళ్ళు పైకి వస్తారు. ఓరి బాబోయ్, అమ్మా ఏంటెందుకు వాళ్ళు ఏమన్నా కావాలా నీకు? ఏమొద్దు, ఇలా ఉండి చాలు. అదే దాని వెనక వస్తాయి అలాంటి సక్సెస్. ఎలా ఇలాంటి డైలాగులు ఉండదు. లాస్ట్ టైం అవుతుంది, క్లాస్కి వెళ్దాం పదా. thought in my head, I was like, this would be a good answer. So my degree, I wanted to become a child engineer. So good. About 2-3 years study. The hot chocolate. Being a child engineer. They mentioned that there's someone that started at the same time who'd already worked in industry for like 15 years. And Maggie, happy International Women's Day. Yeah. As you being a woman, I just want to appreciate you for
making efforts to make a good hot chocolate every day for everyone, and for a good smile you have. Thank you very much. You know what? You look so beautiful today. Thank you very much. Happy International Women's Day, Joel. Thank you, Raj. అసలు మామూలుగా లేదు. ఉమెన్స్ వాళ్ళు ట్రెడిషనల్గా పిచ్చెక్కిస్తున్నారు వీళ్ళ వేర్లో, ట్రెడిషనల్ వేర్లో, ఇండియన్ వేర్లో. సుష్మా తన బాబుని చూసుకోవడానికి, దివ్య తన బాబుని చూసుకోవడానికి త్వరలో ఇండియా వెళ్తున్నారంట. మరి మీ ఇంట్లో వాళ్ళు ఇప్పుడే చూడాలి ఈ వ్లాగ్. మీరు వెళ్ళిన తర్వాత రిలీజ్ అవుతుంది మోస్ట్లీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ బోత్. మళ్ళీ చెప్పేది అడుగుతున్నావు. పొంగల్లో పాలు పోయకుండా ఇవ్వడం చేస్తాడా? అది చేస్తాడు, నీళ్ళతో చేస్తాడేమో. నీళ్ళతో చేస్తావా? పరువు పోతుంది తెలుసా ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే. మీరందరూ ఒకటే ఇట్లా ఎప్పుడు చేసి పెట్టలేదా పాపం అందుకే తెలియట్లేదు. So every woman who is traveling abroad to finish a master's or achieve something for herself to be independent, she's going through a lot of troubles and also a lot of issues, and also they are achieving a lot of things. I just want to appreciate every woman, every girl, every girl who is getting married, unmarried, and also at the same time there are my fellow classmates like Sushma and Divya Tilakanti who has kids and they left their kids in their home country, being here, being strong, standing by herself or themselves and also for their family. I just want to appreciate them, and at the same time I've heard something from my Instagram recently. There is a girl who got nominated as a student council chair. Her name is Sai Gandhasiri. And I'm proud of being an Indian because there are very less opportunities. We are coming here internationally. Like as a fellow Indian, getting her an opportunity is not that easy. She stood for everyone over here as a student council chair, and I just want to appreciate her for standing herself and also nominating herself. And if you have any problem, any woman is going through any trouble here, you can just contact Sai Gandhasiri. At the same time, I have an Instagram, I have a YouTube channel. You can just follow me and text me anytime if you have a problem or any trouble. You can just let me know so that I can sort out things, because I am so-called influencer who have some followers, so that I have some line so that I can speak to many people. And also thank you so much, Melina Kogan, and your guidance is so appreciable. Thank you. Thank you so much. Thank you very much. సరదాగా క్లాస్ అయిపోయింది. సడన్గా నన్ను పిలిచారు, వెళ్ళి నేను మాట్లాడేశాను. వీడియో కొంచెం క్లారిటీ తప్పింది, దాన్ని నాకు క్షమించండి. నా ఫ్రెండ్ గారు నాకు తెలియకుండా ఇష్టం వచ్చి తీసి పడేశారు. బట్ ఐ హోప్ యూ లైక్ ఇట్. అట్ ద సేమ్ టైం అలెక్యా వచ్చి ఇంతాకే అడుగుతుంది, నా చేతి నిండా దెబ్బలేంట్రా అని చెప్పి. చిన్నప్పుడు అది ఈ దెబ్బలు చూసినప్పుడు నాకు ఒకటే గుర్తొస్తుంది. చిన్నప్పుడు మా అమ్మ వంట చేసేటప్పుడు కిచెన్లో చేతులు ఎన్నో కోసుకుండేది, చేతులు కాలేవి. అవన్నీ చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగేది. బట్ ఇవన్నీ గుర్తొస్తుంటే మా అమ్మ చిన్నప్పుడు అవన్నీ పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. మేబీ నేను కూడా అదే మోటివేషన్తో ఇక్కడ ఇంటర్నేషనల్ లెవెల్ ఏదైనా దెబ్బలు దాకా పట్టించుకోకుండా ముందు మోటివేటెడ్గా వెళ్ళిపోతున్నానేమో. బట్ యా, ఐ కైండ్ ఆఫ్ మిస్ మై మామ్. ఐ హోప్ టు సీ హర్ సూన్. అండ్ అట్ ద సేమ్ టైం ఇందాకే మా మమ్మీ ఒక వీడియో షేర్ చేసింది నాకు. ఇండియాలో వాళ్ళు ఉమెన్స్ డే ఘోరంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారంట, కేకులు కట్ చేసి డ్యాన్స్లు వేసి. మీకు కూడా ఒక చిన్న వీడియో క్లిప్ షేర్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. అది సంగతి. అండ్ వీడియో ఎండ్ చేసే ముందు ఒక చిన్న టాపిక్ మాట్లాడేసి ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. రీసెంట్గా ఒక ఇంటర్నేషనల్ ట్రావెలర్కి, ఒక ఉమెన్ బైకర్కి మన ఇండియాలో ఒక దుర్ఘటన జరిగిందని చెప్పి విన్నాను, చూశాను. బ్యాటింగ్ గురించి చాలామంది ఆల్రెడీ మాట్లాడుతూనే ఉన్నారు, ఎక్కడ మీడియాలో ఎక్కడైనా చూసినా టెలికాస్ట్ చేస్తూనే ఉన్నారు. బట్ చాలామందికి అది తెలియని కూడా తెలీదు. బట్ నా ఛానల్ ద్వారా కొంచెం తెలియజేద్దాం అనుకుంటున్నాను. బ్యాటింగ్ గురించి పక్కన పెడితే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక ఉమెన్ తనకి ఏదైనా జరిగితే తనలాగా బయటకు వచ్చి తన కోసం తను స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హర్. తన గురించి తను స్టాండ్ తీసుకొని ఇన్స్టాగ్రామ్లో వచ్చి తన గురించి తను పోస్ట్ పెట్టుకొని తన సిచ్యువేషన్ తను చెప్పుకుంది. అట్ ద సేమ్ టైం మన ఇండియన్స్, మన ఇండియాలో జరిగిన దుర్ఘటన గురించి
ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చి ట్రావెల్ చేసి ఒక అమ్మాయి ఫేస్ చేసిన ఇన్సిడెంట్ కోసం వచ్చి ఆ అమ్మాయి కోసం తీసుకున్న స్టాండ్ కూడా అప్రిషియేటబుల్. మీ రాజ్ ఫ్రమ్ రాజ్ వ్లాగ్స్. I support Fernanda for her bravery. At the same time, I am proud of her being so strong and standing for herself. తనకి నా సైడ్ నుంచి చాలా స్ట్రెంగ్త్ ఇస్తున్నాను, ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎట్ ద సేమ్ టైం తను ఇంకా ముందుకెళ్ళాలనుకుంటున్నాను, తను చాలా స్ట్రాంగ్ ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క మహిళ ఈ వీడియో చూస్తుంది అనుకుంటున్నాను. బై ది వే గైస్, వెళ్ళే ముందు ఒక మాట, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, ఎంకరేజ్ చేయండి, వ్యూయర్షిప్ పెంచండి, మీ ఫెలో ఇండియన్ని సపోర్ట్ చేసి ముందుకు తోయండి. బాయ్, టేక్ కేర్. మళ్ళీ చెప్తున్నాను, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. నా తెలుగు తల్లులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎట్ ద సేమ్ టైం హ్యాపీ మహాశివరాత్రి. బాయ్.